దేని చేత వేదనను అనుభవిస్తున్నావో, భయం గుప్పెట్లో బతుకుతున్నావో, నేను చెప్తున్నా, నా దేవుడు అంటున్నాడు, భయపడవద్దు, సాగిపో. నిన్ను తరుముతున్నవి అడ్రస్ లేకుండా నేను చేస్తా. నిన్ను వెంటబడి తరుముతున్నవి అభావులయ్యేటట్టు నేను చేస్తా. వారు శూన్యమయ్యేటట్టు నేను చేస్తా. నీ పక్షాన నేను నిలిచి ఉన్నా, నేను నీ తోడుగా ఉన్నా. నువ్వు భయపడవద్దు. నా తండ్రి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో, మళ్ళా ప్రయాణం మొదలుపెట్టా. ఈసారి గెలుపు నీదే, ఈసారి విజయం నీదే. ఎందాక పరిగెత్తాలి? మిన్నల్ లాంటి నన్ను, ఒక చిన్న పక్షి లాంటి నన్ను రాజు అంతటి వాడు సైన్యాన్ని వేసుకొని వేటాడుతుంటే నేను ఎక్కడ తలదాచుకుంటాను? ఎంతకాలం నేను తప్పించుకుంటాను? దేవా, నా గతి ఏంటయ్యా? నా వల్ల కావట్లేదయ్యా. తరుముతున్నాడు రాజు, తరుముతున్నాడు, ప్రభుత్వమే తరుముతుంది, సైన్యం తరుముతుంది. నేను ఎలా తప్పించుకోగలను దేవా అంటే దేవుడిచ్చిన సమాధానం ఏమైంటో ఊహించండి. దావీదు, నీ జీవితం అంతా తరంబడవు. ప్రస్తుతం తరమబడుతున్నావు. తరుముతున్నారా? తప్పించుకో. ఒకనాటికి తరమబడుతున్న నువ్వు లైన్లో ఉంటాడు. నిన్ను తరిమేవారు అభావులవుతారు. అభావులంటే తెలుసా? శూన్యమైపోతారు. నిన్ను తరిమేవారు శూన్యులైపోతారు. తరమబడుతున్న నీవు రాజు. నీ బ్రతుకంతా తరమబడటం ఉండదు. తరమబడిన అనుభవాలు కొంతకాలమే, తర్వాత స్థితి మారింది. ఇలా భక్తులందరికీ అలా నిరీక్షణను కలిగించాడు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. తరమబడిన దావీదు రాజు అయ్యాడు, తరిమిన సౌలు అడ్రస్ లేకుండా పోయాడు. యేసు ప్రభులో నూతనంగా కళ్ళు తెరిచినప్పుడు నా ప్రభు నాతో మాట్లాడిన విషయాలు ఇవే. నేను నీకు చెప్పినవి చేసుకుంటూ నువ్వు సాగిపో, తర్వాత నేను చూసుకుంటాను. మారు మనసు పొందు అన్నాడు. పొందాను. బాప్తిస్మం పొందు అన్నాడు. పొంది పాపాలు కడిగేసుకో, అప్పుడు ఆ శాపం తొలగిపోతుంది. ఓకే, పాపాలు కడిగేసుకున్నా ప్రభా, కడిగేసుకున్నానయ్యా, రైట్. పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థన చేసుకో ప్రభా, ఆత్మాభిషేకం కోసం ప్రార్థన చేసుకున్నాను, ఆత్మ నడిపింపును పొందుకున్నాను, సంతోషం. నువ్వు ఇంకా సాగిపో, ఆత్మ నడిపింపులో సాగిపో, తర్వాత నేను ఈ మూడే చూసుకున్నాను. మారు మనసు, రక్షణ, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ నడిపింపు, వాక్య అవగాహన, ఇయే చూసుకున్నాను. ఇక యాత్ర మొదలుపెట్టాను. పరిస్థితులు ఏం మారినట్టు కనపడలా స్టార్టింగ్. అయినా సరే ఆయన అన్నాడు, ఇంక నువ్వు వేరేం చూడొద్దు, నువ్వు వెళ్ళిపో ముందుకు, అలానే సాగిపో. దావీదు తరమబడ్డట్టు తరమబడతానే ఉన్నాను. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు, నేను చెప్పినవి చేసావు, తర్వాత నేను చూసుకుంటా పో. మొత్తం డీల్ చేశాడు. ఫ్రీ వర్డ్, స్వేచ్ఛాపూరితమైన పక్షిలాగా నన్ను మార్చాడు. ఆయన మార్చాడు. నీ జీవితంలో కూడా ఆ కార్యాలు చేస్తాడు ఆయన ఏం చెప్పాడో అవి చేసావో లేదో చూసుకో. మారు మనసు పొందేవో లేదో చూసుకో. రక్షణ పొందేవో లేదో చూసుకో. పరిశుద్ధాత్మ నడిపింపు కింద ఉన్నావో లేదో చూసుకో. ఇవే మేజర్గా నువ్వు చూడాల్సింది. వాక్యాన్ని కొలబద్దగా పెట్టుకొని వాక్యానుసారమైన అడుగులు వేసుకుంటా వెళ్తున్నావో లేదో చూసుకో. దావీదు దేవుడు చెప్పిన ఈ ఆజ్ఞల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేశాడు. తరమబడుతూనే వేదన పడుతూనే, భయపడుతూనే, కుటుంబానికి దూరం అయ్యాడు, ఇంటికి దూరం అయ్యాడు, అన్నలకు దూరం అయ్యాడు, తల్లిదండ్రులకు దూరం అయ్యాడు, ఒంటరి పక్ష అయ్యాడు. కాపాడే దిక్కు లేదు, దేవుడు తప్ప ఇక వేరే దారే లేదు. రాజు అంతటి వాడే గుంపునేసుకొని వెంటబడుతున్నాడు. ఎక్కడ ఏ అడవిలో ఉన్నాడన్నా సరే అక్కడికి పోయి వేటాడుతున్నాడు. అయినా సరే దేవుని మాటలను పట్టుకున్నాడు, అలా సాగిపోయాడు. దావీదు చిరస్థాయిగా నిలిచిపోయాడు. తరిమిన వారు శూన్యులైపోయారు. బిడ్డలారా, ఈ రోజు నువ్వు దేని చేత తరమబడుతున్నావో, దేని చేత కొట్టబడుతున్నావో, దేని చేత వేదనను అనుభవిస్తున్నావో, భయం గుప్పెట్లో బతుకుతున్నావో, నేను చెప్తున్నా, నా దేవుడు అంటున్నాడు, భయపడవద్దు, సాగిపో. నిన్ను తరుముతున్నవి అడ్రస్ లేకుండా నేను చేస్తా.
నిన్ను వెంటబడి తరుముతున్నవి అభావులయ్యేటట్టు నేను చేస్తా, వారు శూన్యమయ్యేటట్టు నేను చేస్తా. నీ పక్షాన నేను నిలిచి ఉన్నా, నేను నీ తోడుగా ఉన్నా, నువ్వు భయపడవుతావు. నా తండ్రి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో, మళ్ళా ప్రయాణం మొదలుపెట్టావు. ఈసారి గెలుపు నీదే, ఈసారి విజయం నీదే. ఇంతవరకు సాధించలేని కార్యాలు మునుముందు నువ్వు చూడబోతున్నావు. నా దేవుడై జరిగించబోతా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. పైకి లేచి నిలబడు. ఆత్మీయ జీవితంలో కూడా నీకు జయాన్ని అనుగ్రహించబోతున్నాడు నా దేవుడు. నువ్వు నడుస్తూ 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 ఇప్పటికే కొంత మార్పు నీలో జరిగింది, కొంత చేంజ్ నీలో వచ్చింది, చేశాడు. కొంత రూపకల్పన నీలో చేశాడు. ఇక మిగిలింది కూడా ఆయనే పూర్తి చేస్తాడు. పరిపూర్ణ పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలిగా నిన్ను చేసి ఆయన ఎదుట నిలబెట్టుకున్నట్టుకు ఆయన శక్తిగల దేవుడు, శక్తిగల దేవుడు. నీ చెయ్యి పట్టుకున్నది ఆయన. పోయిన వారం చెప్పాడు, నేను నీ చెయ్యి పట్టుకున్నా, నీతో నేను వాగ్దానం చేసింది నెరవేర్చే వరకు నీ చెయ్యి విడవనని చెప్పాడు. విడవని ఎడబాయిని దేవుడు. కృతజ్ఞతలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవునికి స్తోత్రం చెప్దాం రండి, స్తోత్రం చెప్దాం రండి, స్తోత్రం చెప్దాం రండి. అందరం 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 స్తుతిద్దాం రండి. భయపడవద్దు అని నా దేవుడు మాట్లాడుతున్నాడు. నడక ఆపొద్దు, వెనక్కి పోవద్దు. కొంతమంది నడవటం మానేసి కూర్చుంటారు, కూలబడిపోతారు నిరాశ ఊబిలో. కొంతమంది ఇంకెందుకులే అని వెనక్కి దేవులాడుతారు. వెనక్కి వెళ్దామని. రెండు తప్పే. నువ్వు వెనక్కి వెళ్ళడానికి లేదు పిరికి పందలాగా, నువ్వు కూలబడిపోవడానికి లేదు నిరాశ జబ్బున్నోళ్ళలాగా. నువ్వు ముందుకే వెళ్ళాలి, నువ్వు ముందుకే సాగి వెళ్ళాలి. నీకు విజయం సాధించి పెడతా, నేను చూసుకుంటాను. ఆ సంగతి నా వల్ల కాదు అనొద్దు, నీ వల్ల కాదు, నేను చూసుకుంటాను. దేవా నీకు స్తోత్రం అంటూ కృతజ్ఞతలు చెప్తాం, కృతజ్ఞతలు చెప్తాం. ఏ క్షణానైనా మార్పు రావచ్చు, ఏ క్షణానైనా కార్యం జరగవచ్చు. నువ్వు నడుస్తూ ఉండగా, నువ్వు వెళుతూ ఉండగా శుద్ధీకరణ జరగవచ్చు, స్వస్థత కార్యం జరగవచ్చు, విడుదల కలగవచ్చు, ఆశ్చర్యక్రియలు జరగవచ్చు. ఆశ ఉంది, విశ్వాసం ఉంది, కార్యములున్నాయి. పరిశుద్ధ ప్రభువా, పరిశుద్ధ ప్రభువా, రాత్రి ఈరోజు 2 కూటాల్లో ముక్కుసూటిగా మాతో మాట్లాడు. మా ప్రాణాలను తెప్పరిల్ల చేసినందుకు, కర్తవ్యాన్ని బోధించినందుకు వందనాలు. నిరాశ ఊపి నుండి మమ్మల్ని బయటికి తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. ఇక నడవలేము, కృంగిపోయినాము, ఇక అడుగులు సాగవు అనుకున్న స్థితి నుంచి ధైర్యం తెచ్చి మళ్ళా అడుగులు ముందుకు కదిలింపజేసినందుకు స్తోత్రం. నిజమే ప్రభువా, నీ మాట చొప్పున నడుస్తున్నామో లేదో ఒక్కటి చూసుకుంటే చాలు, తర్వాత కార్యక్రమాలన్నీ నువ్వే చూసుకుంటావు. నువ్వు చెప్పిన విషయాలన్నీ కూడా మేము సీరియస్గా తీసుకొని మేము అడుగులు వేయడానికి సహాయం వచ్చేది. నడిస్తే పడతానేమో అనుకుంటే పిల్లవాడు జీవితంలో నడవలేడు. పడితే పడ్డాను అని అడుగులు వేసిన వాడే గెలుస్తాడు, నడుస్తాడు, నిలుస్తాడు, నడిపిస్తాడు. అలాగే నా ప్రభువా, మేము కూడా నాయన నీ యాత్రలో నడవాలి. పడ్డా సరే తిరిగి లేచి నడవటం మొదలు పెట్టాలి. మళ్ళా పడ్డా సరే మళ్ళా లేచి నడవటం మొదలు పెట్టాలి. మళ్ళా పడ్డా సరే మళ్ళా లేచి నడవటం మొదలు పెట్టాలి. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. శత్రువా నా మీద అతిశయపడకో, శత్రువా నా మీద అతిశయపడకో. ఇదిగో ఇప్పుడు నేను పడినను, నా దేవుడు తిరిగి నన్ను లేపును, ఆయన నన్ను నిలుపును, నేనే గెలుస్తాను. నా యేసై గెలిచాడు, నేను గెలుస్తాను, ఎందుకంటే ఆయన నాకు తోడుగా అనే తలంపు, అనే స్థిర మనసు మాకు దయచేసి ఈ విశ్వాసయాత్రలో మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.